శివానందలహరి 67వ శ్లోకం. బహువిధ పరితోష బాష్పూర స్ఫుటపులకాంకిత చారు భోగభూమిం చిరపద ఫలకాంక్షి సేవ్యమానాం పరమ సదాశివ భావనాం ప్రపద్యే. తాత్పర్యము: పలు విధములైన ఆనంద బాష్ప ప్రవాహముల చేతను, స్పష్టములైన రోమాంచ చిహ్నముల చేతను, హృద్యమైన సౌఖ్యానుభూతికి నిలయమును, శాశ్వతమైన మోక్షపదమును కోరే వారిచే సేవింపబడేదియును అయిన సర్వోత్తమమైన సదాశివమయమైన భావనాస్థితిని ఆశ్రయిస్తున్నాను అని తాత్పర్యము. వివరణలోకి వెళితే శంకరులు ఇలా చెప్పారు: ఆనంద బాష్పములు రోమాంచము మొదలైన భక్తిభావాలకు ఆలవాలమై నిరంతరము కైలాసవాసమును కోరేవారికి ఆశ్రయమైన ఈశ్వర ధ్యానమును నేను చేస్తూ ఉంటాను అని. స్వామి, నీవు నిత్యానంద స్వరూపుడవు, పరముడవు. అట్టి నిన్ను సర్వదా స్మరించడమే నాకు రక్షణ కవచం. భగవంతుని భావనలో గొప్ప సౌఖ్యం ఉంది. భగవంతుని భావనలోని విశేషాన్ని బట్టి ఆనంద బాష్పాలు అనేక రకాలుగా స్రవిస్తాయి. అనేక విధములుగా కనపడుతున్న పులకల గుర్తులకు అది ఆనందమైన అనుభవాల మందిరం. శాశ్వతమైన కైలాసమనే స్థానాన్ని కోరేవారందరూ దానిని సర్వదా సేవిస్తూ ఉంటారు. అటువంటి శివభావన నా మనసులో కదలకుండా స్థిరంగా ఉండాలి. భగవంతుని భావనలో గొప్ప సౌఖ్యం ఉంటుంది. భగవంతుని భావనలోని విశేషాన్ని బట్టి శరీరం గగుర్పొడుస్తుంది. అది సహజం. మనసులో గొప్ప సుఖం కలుగుతుంది. ఆ పైన గొంతు మూతపడుతుంది. నోట మాట రాదు. రోమాంచం కలుగుతుంది. సరి అయిన భగవంతుని భావనలో కన్నీళ్లు కూడా వస్తాయి. శాశ్వతమైన కైలాస పదవిని కోరేవారు సదాశివ భావనను ఆశ్రయిస్తారని, తాను అటువంటి సదాశివ భావననే శరణు కోరుతున్నానని శంకరులు ఈ శ్లోకంలో చెప్పారు. భాగవతం ఇలా చెప్పింది: నారాయణుని దివ్య నామాక్షరాలపై కరగని మనసులు కఠిన శిలలు, మురవైరి కథలకు ముదితాశ్రు రోమాంచ మిళితమై ఉండని మేన మొద్దు అని. అంటే భగవంతుని నామాన్ని ఉచ్చరిస్తే మనస్సు కరగాలట. భగవంతుని కథలు వింటే సంతోషంతో కన్నీళ్లు రావాలట. శరీరం గగుర్పాటు చెందాలట. ఈ విధమైన సదాశివ భావన సిద్ధించిన వాడికి వాడి జన్మ వంశము ధన్యమవుతాయి. అతడు తరిస్తాడు. అతని అనుయాయులు సైతం శాశ్వత పదవిని పొందుతారు. నారద భక్తి సూత్రాలలో నారద మహర్షి సైతం సతరతి స లోకాంస్తారయతి అని చెప్పాడు. అంటే అటువంటి పరాభక్తుడు తాను తరించి లోకాన్ని కూడా తరింపచేస్తాడు అని భావన. ఇక పాదార్థంలోకి వెళితే బహువిధ పరితోష బాష్పూర స్ఫుటఫలకాంకిత చారుభోగ భూమిం. పరితోష బాష్పూరము అంటే ఆనందాస్త్ర ప్రవాహము, అనగా సంతోషంగా కన్నీరు ప్రవాహంగా ప్రవహించడం. అటువంటి సంతోషాశ్రువులు బహువిధ అంటే అనేక విధములుగా ఉంటాయి. అంతేకాదు స్ఫుటపులకాంకిత చారుభోగ భూమి అంటే పులక ప్లస్ అంకితము అంటే రోమాంచం కలగడం. అది స్ఫుట అంటే స్పష్టంగా కనపడుతుంది. శివధ్యానం వల్ల అనేక విధములుగా సంతోషంతో కన్నీళ్లు రావడం, శరీరంపై పులకలు రావడం జరుగుతుంది. అది గొప్ప సౌఖ్యాన్ని ఇస్తుంది. చారుభోగ భూమిం అంటే సౌఖ్యానుభవం వారికి కలుగుతుంది అని. పరమ సదాశివ భావనాం ప్రపద్యే. సదాశివ భావన అంటే సాంబశివుని ధ్యానము. పరమం అంటే ఉత్తమమైనది. ప్రపద్యే అంటే సదాశివుని ధ్యానమును శరణు కోరుతానని శంకరులు చెప్పారు. అనగా తాను సదాశివుని సదా ధ్యానిస్తానని చెప్పారు. 67వ శ్లోక విశ్లేషణం సమాప్తం. ఓం నమః శివాయ.